బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ 7వ అధ్యాయంలో నారదోపదేశాన్ని పొందిన వ్యాస మహర్షి శ్రీమద్ భాగవత రచనను ప్రారంభించటము, పరీక్షిత్తు యొక్క జన్మను చెప్పే సమయంలో నిద్రిస్తున్న ద్రౌపదీ పుత్రులను అశ్వత్థామ సంహరించటము, ఆ అశ్వత్థామకు కలిగిన పరాభవము అనే విషయాలు చెప్పబడ్డాయి. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత వ్యాస మహర్షి ఏం చేశాడని శౌనకాదులు ప్రశ్నించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పాడు. బ్రహ్మనది అయిన సరస్వతీ నది యొక్క పశ్చిమ తీరంలో శామ్యాప్రాస అనేటువంటి ఆశ్రమం ఉంది. శామ్యాప్రాస. అక్కడ ఋషులు వేదోక్త కర్మలను నిరంతరంగా చేస్తూ ఉంటారు. అదే వ్యాస మహర్షి యొక్క ఆశ్రమం. ఆ వ్యాస మహర్షి రేగు చెట్ల గుంపులతో శోభించే తన ఆశ్రమంలో కూర్చొని ఆచమనం చేసి మనస్సును ఏకాగ్రం చేశాడు. భక్తితో నిర్మలమైన మనస్సుతో ఆదిపురుషుడైన పరమేశ్వరుణ్ణి, ఆయనను ఆశ్రయించుకొని ఉన్న మాయాశక్తిని దర్శించాడు. జీవుడు స్వయంగా పరబ్రహ్మ స్వరూపుడే అయినా ఆ మాయాశక్తిచే మోహాన్ని పొందినవాడై తనను తాను త్రిగుణాత్మకుడిగా భావిస్తూ ఉంటాడు. అభిమానంతో కలిగిన సంసారమనే హనిని అనుభవిస్తూ ఉంటాడు. సంసారమనే ఈ అనర్థాన్ని తొలగించే శక్తి శ్రీహరి భక్తి యోగానికి మాత్రమే ఉన్నదని జ్ఞాని అయిన వ్యాస మహర్షి తెలుసుకున్నాడు. మానవుల అజ్ఞానాన్ని పోగొట్టేందుకై శ్రీమద్ భాగవత సంహితను రచించాడు. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే భక్తిరుత్పద్యతే పుంస శోకమోహ భయాపహ. ఏ భాగవతాన్ని వినటంతోనే మానవుడికి పురుషోత్తముడైన శ్రీకృష్ణుని యందు భక్తి కలుగుతుందో, అలా కలిగిన భక్తి గడిచిపోయిన కాలానికి సంబంధించిన శోకాన్ని, వర్తమాన కాలం యొక్క మోహాన్ని, భవిష్యత్తును గురించి భయాన్ని పోగొడుతుందో అటువంటి భాగవతాన్ని రచించాడు. ససహింతాం భాగవతీం కృత్వానుక్రమ్య చాత్మజం శుకమాధ్యాపయామాస నివృత్తి నిరతం ముని. ఆ వ్యాస మహర్షి శ్రీమద్ భాగవత సంహితను రచించి మరలా ఒకసారి దాన్ని పరిశీలనాత్మకంగా చదివి తర్వాత తన పుత్రుడు పరమ విరాగి ఆత్మజ్ఞాని అయిన శుక మహర్షి చేత చదివించి బోధించాడు అన్నాడు సూత మహర్షి. ఇక్కడ శౌనకాదులకు ఒక సందేహం కలిగింది. వారు ఇట్లా అడుగుతున్నారు, ప్రశ్న అడుగుతున్నారు. సూతుడు కూడా సమాధానం కూడా చెప్పాడు. ఓ సూత మహర్షి, పూర్ణమైన వైరాగ్యం కలవాడు, దేనిని ఆపేక్షించినవాడు, ఆత్మస్వరూపం తెలిసినవాడు అయిన శుకమహర్షికి భాగవతాన్ని చదివే అవసరమేమి వచ్చింది? అన్నీ అతీతంగా ఉన్నారు కదా ఆయన, అన్నీ తెలిసాడు కదా, అన్నీ తెలిసిందే కదా.
ఆత్మతత్వం పూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు, ఆనందంతో ఉండేటువంటి వాళ్ళు, దేన్ని అపేక్ష చేయనటువంటి వాళ్ళు, దేని మీదనూ ఆశ లేనటువంటి వాళ్ళు, పరమాత్ముడే సర్వము అనేటువంటి వాళ్ళు, తెలిసిన వాడైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలిసినటువంటి వాడైన సుఖమహర్షికి భాగవతాన్ని చదివే అవసరమేమి వచ్చింది? మళ్ళీ మళ్ళీ పారాయణం చేసే అటువంటిది ఏమొచ్చింది? ఏ కారణం చేత అయినా ఇంత పెద్ద గ్రంథాన్ని చదివాడు అన్నారు. ఏమిటో కారణం ఉండొచ్చు, లేకపోతే ఇంత పెద్ద గ్రంథాన్ని ఎందుకు చదవలసి వచ్చింది అన్నాడు. సూత మహర్షి ఇలా చెప్పాడు, ఆత్మతత్వంలోనే ఆనందిస్తూ ఉండే యోగులకు, మునులకు ఏ గ్రంథాలు చదవలసిన పని లేదు. అది నిజమే. అయినా కూడా వారు సర్వవ్యాపి అయిన భగవంతుని యందు నిస్వార్థమైన భక్తి కలిగి ఉంటారు కదా. శ్రీహరి యొక్క గుణాలు అంత గొప్పవి, అవి చాలా మధురమైనవి. అందువల్ల యోగుల హృదయాలను కూడా అవి ఆకర్షిస్తూ ఉంటాయి. భగవంతుని భక్తుల యందు ప్రీతి గలవాడు స్వామి. పూజ్యుడు వ్యాసపుత్రుడు అయిన సుఖమహర్షి శ్రీహరి గుణాల చేత ఆకర్షితుడై ప్రతిరోజు ఈ గొప్ప భాగవతాన్ని అధ్యయనం చేశాడు. ప్రతిరోజు చదువుతూనే ఉన్నారు, ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉన్నారు. మహర్షులారా, ఇక మీరు రాజర్షి అయిన పరీక్షిత్తు యొక్క పుట్టుక, ఆయన చేసిన గొప్ప పనులు, ఆయనకు కలిగిన ముక్తి, పాండవులు చేసిన స్వర్గారోహణము అనే విషయాలను శ్రీకృష్ణ కథతో పాటుగా చెబుతాను వినండి. దృష్టద్యుమ్నుడు సేనానాయకుడిగా గల కౌరవ వీరులకు మరియు పాండవ వీరులకు వీర స్వర్గాన్ని పొందారు. భీముని గదల దెబ్బలకు తొడలు విరిగి దుర్యోధనుడు పడి ఉన్నాడు. ఆ సమయంలో అశ్వత్థామ తన ప్రభువైన దుర్యోధనుడికి ప్రీతి కలిగించాలని అనుకున్నాడు. నిద్రిస్తున్న ద్రౌపది పుత్రుల తలలను నరికి దుర్యోధనుడికి బహూకరించాడు. కానీ ఆ పనికి దుర్యోధనుడు సంతోషించలేదు. తన పుత్రుల ఘోరమైన మృతిని గురించి విని ద్రౌపది ఎంతో దుఃఖించింది. ఆమెను ఓదార్స్తూ అర్జునుడు ఇలా అన్నాడు, ఓ ద్రౌపది, బాలఘాతకుడు బ్రాహ్మణాధముడు అయినటువంటి అశ్వత్థామ యొక్క తలను నా గాంధీవ బాణాలతో తెంచి నీకు బహూకరించి నీ కన్నీళ్లు తుడుస్తాను. నీ పుత్రులకు దాన సంస్కారాలైన తర్వాత నువ్వు అశ్వత్థామ తలను కాలితో తన్ని స్నానం చేయగలవు అని అన్నాడు అర్జునుడు. ఆ విధంగా శ్రీకృష్ణమిత్రుడు, కపిధ్వజుడు అయిన అర్జునుడు ద్రౌపదిని ఓదార్చి ధనస్సు పట్టుకొని కవచాన్ని ధరించి రథాన్నెక్కి అశ్వత్థామను తరుముకుంటూ వెళ్ళాడు. రథంపై వేగంగా తరుముకొని వస్తున్న అర్జునుణ్ణి దూరం నుండి చూశాడు. అప్పుడు అశ్వత్థామ భయంతో వణికిపోతూ భూమిపై ఇంతవరకు పరిగెత్తగలడో అంతవరకు పరిగెత్తాడు. పరిగెత్తుతూనే ఉన్నాడు, ఏం చేస్తాడో అని చెప్పి. అశ్వత్థామ యొక్క గుర్రాలు అలసిపోయాయి. అతడికి తనను రక్షించే వారెవరూ కనిపించలేదు. అప్పుడు బ్రహ్మాస్త్రము ఒక్కటే తనను రక్షించగలదని భావించాడు. బ్రహ్మాస్త్రం యొక్క ఉపసంహారం తెలియకపోయినా ప్రాణాలు పోయే సమయం వచ్చిందని కనుక ఆచమనం చేసి ధ్యానంతో ఆ అస్త్రాన్ని సంధానం చేసి అర్జునుడిపై ప్రయోగించాడు.
For more videos like this, subscribe Big TV channel.